రైట్. సో లెట్స్ సీ 16th క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 kilometers డిస్టెన్స్ బ్యాక్ ఇన్ 14 hours. ఓకే, సో బ్యాక్ ఇన్ 14 hours. He finds that he can row 4 km with the stream in the same time as 3 kilometers against the stream. The rate of the stream is అన్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి, a man can row to a place 48 kilometers distance and back in 14 hours. So the total distance given here is 48 kilometers. And what is the time? 14 hours. Okay. He finds that he can row 4 km with the stream in the same time 3 km against the stream అన్నాడు. ఇప్పుడు 4 kilometers with the stream and 3 kilometers against the stream అన్నాడు. రైట్. సో దీన్ని మనం లాజిక్ యూజ్ చేసి చేద్దాం. చూడండి, మనకు డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ ఇన్ నేచర్ అని మనకు తెలుసు. డిస్టెన్స్ స్పీడ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ ఇన్ నేచర్ అండ్ స్పీడ్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇన్ నేచర్. ఈ రెండు మనకు తెలుసు. ఓకే, సో మనకు ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి మనము స్పీడ్ను 3x 4x అని రాసుకుందాం. ఏం రాసుకుంటామమ్మా? 3x and 4x అని రాసుకుంటాము. అప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి? ఇది ఎంత అవుతుంది? 3.5x అవుతుంది. ఎందుకంటే మనము యావరేజ్ తీసుకుంటాం కదా. ఇదేమవుతుంది? 0.5x అవుతుంది. ఏమవుతుంది? 0.5x అవుతుంది. బట్ ఇంత అవసరం లేదు. మన అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. మనకు ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైమ్ కదా. సో S1 అంటే అప్ స్ట్రీము, S2 అంటే డౌన్ స్ట్రీము. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? ద డిస్టెన్స్ ఈజ్ 48 kilometers ఇంటూ 3x ఇంటూ 4x బై 7x ఇంటూ 14 కదా. దిస్ x ఈజ్ క్యాన్సల్. 7 2s. ఓకే, సో ఎంత? హౌ మచ్? 24 అంటే 24 2s 48. x ఈక్వల్స్ ఎంత? 2. మనకి x ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే దిట్ మీన్స్ ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6 kmph వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 8 kmph వస్తుంది. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అన్నాడు. ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అన్నాడు. ఇది ఎంత వస్తుంది అప్పుడు? 1 kmph వస్తుంది. ఇది 7 kmph. అలాగే ఇక్కడ కూడా 1 kmph. సో వాడు ఏమడిగాడు ఇక్కడ? మనల్ని రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ అడిగాడు. దట్ ఈజ్ 1 kmph. ఓకే, నెక్స్ట్ వన్. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. The speed of the boat in still water is 5 times that of the current. It takes 1.1 hours to row to a point B from a point A downstream. The distance between point A and point B is 13.2 kilometers. How much distance will it cover 312 minutes upstream అన్నాడు. సో సింపుల్గా చూడండి, పాయింట్ ఏ టు పాయింట్ బి కంట వాట్ ఈస్ ద డిస్టెన్స్? ద డిస్టెన్స్ ఈస్ 13.2 kilometers. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 times దట్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. చూడండి, ఇప్పుడు బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఎంత? 5 times దట్ ఆఫ్ ద కరెంట్. అంటే కరెంట్ ఎంత అవుతుంది అప్పుడు? ఎక్స్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఇది ప్లస్ ఎక్స్, ఇది మైనస్ ఎక్స్. అంటే ఇది ఏమవుతుంది? ఇది 6 అవుతుంది, ఇది 4x అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు వాడు? ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇట్ టేక్స్ 1.1 hours టు రో ఏ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? డౌన్ స్ట్రీమ్ మెయింటైన్ చేశాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత? ఇక్కడ 6x. అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, మనకు డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఉందా? ఇక్కడ ఎంత ఉంది? 13.2 ఇంటూ వాట్ ఈస్ ద స్పీడ్? 6x. డౌన్ స్ట్రీమ్ 6x కదా, ఇంటూ టైం ఎంత? 1.1. దిస్ ఈజ్ 1.1 ఇంటూ 12. సో 6x ఈక్వల్స్ టు 12, x ఈక్వల్స్ టు 2 కదా. x ఈక్వల్స్ టు 2 అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
సో 4x అంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది? దిస్ విల్ బికమ్స్ 8, దిస్ విల్ బికమ్స్ -2, దిస్ విల్ బికమ్స్ 10, దిస్ విల్ బికమ్స్ +2, ఇది 12. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఏ అండ్ బి ఇచ్చాడు ఇక్కడ. బట్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ విల్ ఇట్ కవర్ 312 minutes అప్ స్ట్రీమ్ అన్నాడు. అప్ స్ట్రీమ్ ఎంత? 312 minutes కదా. సో డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈక్వల్స్ టు, రైట్, వాట్ ఈస్ ద స్పీడ్? 8, ఇదెంత? 312 minutes కదా. 8 ఇంటూ 312/60 ఎంత? 312/60. సో ఇదెంత వస్తుంది? 52 అంటే 416/10, దట్ ఈస్ 41.6. ఎంత? 41.6. వాట్ ఈస్ ఆన్సర్? 41.6. సింపుల్గా చేస్తే. నెక్స్ట్ వన్, ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్స్ at a speed of 36 km/h. It goes 56 km upstream in 1 hour 45 minutes. The time taken by it to cover the same distance downstream will be అన్నాడు. చూడండి, ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. ఈ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 36 kmph. It goes 56 kilometers upstream. It goes 56 kilometers upstream. ఎంత? 56/13/4. This can be written as 56 into 4/7. అంటే ఎంతమ్మా? upstream speed ఎంత? 32 kmph. What is the upstream speed? 32 kmph. 32 kmph. సో మనకు ఆల్రెడీ తెలుసు, రైట్. సో వి నో ఇట్ వెరీ క్లియర్లీ. సో ఏంటి ఇక్కడ మనకు ఈ డిస్టెన్స్ ఎంత? -4 kmph. అంటే మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు స్పీడ్ తగ్గుతుంది, కిందికి వచ్చే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, దట్ మీన్స్ దిస్ ఈజ్ 40 kmph. ఓకే, వాట్ వీ నీడ్ టు ఫైండ్? ద టైమ్ టేకెన్ బై ఇట్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ విల్ బీ. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది ఇక్కడ? స్పీడు 40 kmph. అండ్ సో మనం ఏం అనుకోమంటున్నాం ఇక్కడ? 56 kilometers ఇచ్చాడు. ద డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 56. వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? 40 ఇంటూ t, రైట్. సో దిస్ ఈజ్ 14, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 7, 5. సో టైమ్ ఈక్వల్స్ టు 7/5 hours. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మినిట్స్లో కూడా ఇచ్చాడు. అంటే దీన్ని మనము 12తో మల్టిప్లై చేయాలి, దీన్ని 12తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 1 hour 24 minutes వస్తుంది. వాట్ ఈస్ ఆన్సర్? 1 hour 24 minutes. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ మ్యాన్ గోస్ 18 kilometers downstream, if a man goes 18 kilometers downstream, okay, in 4 hours, right, returns against the stream in 12 hours, then the speed of the stream in km/h. If a man goes 18 kilometers downstream in 4 hours, then what is the speed? 18/4. This is nothing but how much? 4.5 kmph. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? అగైనెస్ట్ ద కరెంట్ అన్నాడు కదా, 12 hours. సో 18/12. సో దిస్ ఈజ్ 3/2. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1.5 kmph. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్స్ టు 4.5 minus 1.5/2 కదా. సో అప్పుడు ఎంత వస్తుంది? 1.5 kmph. 1.5 kmph. Next one. A man can row 5 kmph in still water if the velocity of the current is 1 kmph and it takes him 1 hour to row to a place and come back.
హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ కెన్ రో 5 kmph ఇన్ ద స్టిల్ వాటర్. నిశ్చల స్థితిలో వన్ స్పీడ్ ఎంత ఉందట అంటే 5 kmph ఉందంట. రైట్. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 1 kmph, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 1 kmph, రైట్, ఇట్ టేక్స్ హిమ్ 1 hour టు రో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్ అన్నాడు. చూడండి, ఇదేమవుతుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 6 kmph, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 4 kmph. రైట్. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, డిస్టెన్సు టైం ఇచ్చినప్పుడు లేకపోతే టైము స్పీడ్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. సో ఫార్ములా ఏంటమ్మా, అది డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ టైం కదా. మనము టైమ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాలు ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము, అది అబ్జర్వ్ చేయండి. సో s1 అంటేనేమో అప్ స్ట్రీమ్, s2 అంటేనేమో డౌన్ స్ట్రీమ్. సో రైట్. సో ఇదంట 4 ఇంటూ 6 బై 10 ఇంటూ 1, దట్ ఈస్ 2.4 kilometers. What is the answer? 2.4 kilometers. Next question. A man can row upstream 10 kilometers per hour, downstream in 18 kilometers per hour. What is the man's rate in still water అన్నాడు. ఓకే, స్టిల్ వాటర్ అన్నాడు కదా, సింపుల్ వేసేస్తే అప్ స్ట్రీము 10 kmph, డౌన్ స్ట్రీము 18 kmph. ఓకే, దీని యావరేజే కదా ఇది. ఏంటిది, స్టిల్ వాటర్ ఈజ్ యావరేజ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. వాట్ ఈస్ ఆన్సర్? 14 kmph. ఓకే, నెక్స్ట్ వన్. A boat running upstream takes 8 hours 48 minutes to cover a certain distance, while it takes 4 hours to cover the same distance running downstream. What is the ratio between the speed of the boat and speed of the current in the respectively అన్నాడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, అప్ స్ట్రీము. ఓకే, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు టైము 8 hours 48 minutes. సో కన్వర్ట్ దట్ ఇంటూ హవర్స్లో కన్వర్ట్ చేస్తే 8 hours 4/5 వస్తుంది. ఎంత వస్తుంది? సో అప్ స్ట్రీమ్ టైం ఎంత వస్తుంది? 8 hours 4/5. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము 44/5 అని రాయొచ్చు. అలాగే డౌన్ స్ట్రీమ్, ఇట్ కవర్స్ సేమ్ డిస్టెన్స్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ టైం ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి మా, వి నో దట్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్, ఆర్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్. అంటే అప్పుడు స్పీడ్ s1 is to s2 అయితే టైమ్ t2 is to t1 అవుతుంది, అంతే కదా. సేమ్ అదే బేసిస్ మీద చూడండి. రైట్. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? t1 is to t2 ఎంత వచ్చింది? 44 is to 20, దట్ ఈజ్ 11 is to 5 కదా. అంటే ఇది అప్ స్ట్రీమ్ టైము, ఇది డౌన్ స్ట్రీమ్ టైము. సో దాన్ని రివర్స్ చేద్దాం, అప్పుడు స్పీడ్ వస్తుంది కదా. స్పీడ్ ఎంత వస్తుంది? అప్ స్ట్రీమ్ స్పీడ్ 5, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 11. ఆల్వేస్ అప్ స్ట్రీమ్ స్పీడే తక్కువ ఉంటుంది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కంటే. అంటే ఎందుకంటే అగైనెస్ట్ పోతాం కదా. సో మనని వాడు బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమన్నాడు, బోట్ ఇన్ కరెంట్ కనుక్కోమన్నాడు. సో స్టిల్ వాటర్ స్పీడు, నెక్స్ట్ స్ట్రీమ్ స్పీడ్ కదా. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే 5 + 11/2, స్ట్రీమ్ స్పీడ్ అంటే 11 - 5/2. సో దట్ ఈస్ 8 హియర్, దట్ ఈస్ 3 హియర్. ఎంత వచ్చింది? 8 is to 3. ఓకే, నెక్స్ట్ వన్. If a boat goes 7 kilometers upstream in 42 minutes, the speed of the stream is 3 kmph. The speed of the stream is 3 kmph. Then the speed of the boat in still water. If a boat in 7 kilometers upstream in 42 minutes, kada, then what is the upstream speed? The upstream speed is 7/42 into 60. Hours లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి 7 6 6 10. So that is 10 kmph. The speed of the stream is 3 kmph అన్నాడు. ఓకే, సో చూడండి, స్టిల్ వాటర్ ఎంత 10, ఓకే, ఇది -3 kmph, ఇది +3 kmph. మనం ఏం కనుక్కోవాలి? స్టిల్ వాటర్ కనుక్కోవాలి కదా. స్టిల్ వాటర్ ఎంత? 10 kmph. సారీ, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడుగా, ఇది 13 kmph.
ఓకే 13 kmph, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్, అంటే స్టిల్ వాటర్ నిశ్చల స్థితిలో దాని వేగం ఎంత ఉందట అంటే 9 kmph ఉంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 1.5 kmph. సో ఇక్కడ ఇది 9 ఉందట, స్ట్రీమ్ -1.5 ఉంది, ఇక్కడ +1.5 ఉంది. సో అంటే 10.5 kmph, 7.5 kmph. A man rose to a place at a distance of 105 kilometers, come back to the starting point. The total time taken by him was అన్నాడు. సేమ్ మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఓకే చూడండి ఈ ఫార్ములాని ఎన్ని ప్లేసెస్లో వాడుతున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందుకే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ 105. So that is 75 into 105 by, so enta 18 into 10 into 10 into time మనం కనుక్కోవాలి. ఓకే దిస్ 105 is cancel. So 75 3s are, so 4s are 6s are. ఓకే టైం ఎంత 24 hours. ఎంతమ్మా 24 hours. Next one, if a man rose to a place, if a man rose to a place, wait, if a man rose at the rate of 5 kmph in still water, his rate against the current is 3.5 kmph, then man's rate along the current అన్నాడు. సింపుల్ క్వశ్చన్. ఓకే సో ఏ మ్యాన్ రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 kmph, స్టిల్ వాటర్ అంటే ఎంత 5 kmph. అగైనెస్ట్ ద కరెంట్ అంటే వాడు ఏంది అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమా, అప్ స్ట్రీమ్ అన్నట్టు. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 3.5 kmph. ఈ డిఫరెన్స్ ఎంత -1.5 kmph. ఇక్కడ కూడా ఏమొస్తుంది డౌన్ స్ట్రీమ్ అంటే కిందికి పోతున్నాం కాబట్టి ప్లస్ వస్తుంది 1.5 kmph అంటే ఎంత 6.5 kmph. సింపుల్ ఒకటే డయాగ్రామ్, మనం ఎక్కువ వాడిన అవసరం ఒక్క డయాగ్రామ్ యూజ్ చేస్తే సరిపోతుంది. Next one, a boat takes 8 hours to cover the distance while traveling upstream, whereas while it traveling downstream it takes 6 hours. The speed of the current is 6 kmph. Speed of the current is 6 kmph. Then find the speed of the boat in still water అన్నాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం. అంటే టైము అప్ స్ట్రీమ్ ఇచ్చాడనుకోండి మనం ఏం తీసుకోవాలి, స్పీడు డౌన్ స్ట్రీమ్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అంటే చూడండి ఏ బోట్ టేక్స్ 8 hours టు కవర్ ది డిస్టెన్స్ ఆఫ్ వైల్ ట్రావెలింగ్ అప్ స్ట్రీమ్. అంటే ఇప్పుడు స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 8x అవుతుంది. ఓకే నెక్స్ట్ వేర్ యాజ్ వైల్ ఇట్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఇట్ టేక్స్ 6 hours. ఓకే ఇది స్పీడ్ 6x అవుతుంది. సో టోటల్ ఎంత 7x. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 4 kmph అన్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత -x, ఇక్కడ +x, రైట్. సో ఈ బేసిక్స్ తెలియకపోతే క్లాస్ వినండి అమ్మా. ఎందుకు -x రాస్తున్నారు +x రాస్తున్నారు అంటే ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పైకి వెళ్ళే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే -x రాసాము, కిందికి వచ్చే స్పీడ్ పెరుగుతుంది కాబట్టి +x రాసాము. ఇక్కడ x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు 4 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు 7x కనుక్కోమంటున్నాడు. అంటే ఎంత 28 kmph. ఓకే నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ టేక్స్ 2.2 times a length to row a distance upstream to row a distance same distance downstream. Okay, if he can row 55 km downstream in 2 hours 30 minutes, what is the speed of the boat in still water? రైట్. సో దీన్ని జాగ్రత్తగా చేద్దాం. చూడండి ఇక్కడ ఏమనంటే ఏ మ్యాన్ టేక్స్ 2.2 times లాంగ్ టు రో డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ యాజ్ టు రో ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్ పోవడానికి వానికి డౌన్ స్ట్రీమ్ పోయేదానికంటే 2.2 times ఎక్కువ టైం పడుతుందంట. అంటే ఇక్కడ చూడండి మనం సింపుల్గా చేస్తామా, ఇది చూడండి అమ్మా, డౌన్ స్ట్రీమ్కి 1 minute పడితే వీనికి ఎంత పడుతుందంట, అప్ స్ట్రీమ్కి ఎంత పడుతుంది 2.2 పడుతుంది. అంటే ఇది 22:10 అవుతుంది కదా.
అంటే 11:5 అవుతుంది కదా. ఇదేంటి అప్ స్ట్రీమ్ టైము. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది 5/11 అవుతుంది. అంటే ఇది అప్ స్ట్రీమ్ ఏమో 5x అవుతుంది, డౌన్ స్ట్రీమ్ 11x అవుతుంది. టోటల్ ఎంత ఇది 8x. ఓకే, నౌ ఇఫ్ హీ కెన్ రో 55 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours 30 minutes, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా 55/2 1/2 అంతేనా. సో అంటే మనకు ఇది ఎంత ఉంది 11x ఉంది కదా, డైరెక్ట్ రాసేద్దాం లేకపోతే. సో 55/5 × 2 ఇదంతా 22, 11x 22 అయింది. మనం ఏమడుగుతున్నాడు వాడు, బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అంటున్నాడు. 8x ఎంత అంటున్నాడు. 11x 22 అయినప్పుడు 8x ఎంత అవుతుంది 16 అవుతుంది. 11 × 2 22, 8 × 2 16. సింపుల్. నెక్స్ట్ వన్, ఏ బోట్ రోస్ 1 kilometer in 5 minutes along the stream, 6 kilometer in 1 hour. Okay, 6 kilometer in 1 hour against the stream. The speed of the stream అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ బోట్ రోస్ 1 kilometer in 5 minutes. సో అప్ స్ట్రీము స్పీడ్ ఎంత, ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, ఈ రెండు కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి, రైట్ 6 kmph అంతేనా, 6/1. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది 1/5 × 60 ఎంత 12 kmph. రైట్, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ చూడండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీము అప్ స్ట్రీమ్ ఎంత 6, డౌన్ స్ట్రీమ్ ఎంత 12, టోటల్ 9 kmph కదా. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి 3 kmph. ఎంత 3 kmph. ఓకే, ఏ బోట్ టేక్స్ హాఫ్ టైమ్, ఏ బోట్ టేక్స్ హాఫ్ టైమ్ ఇన్ మూవింగ్ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ దెన్ అప్ స్ట్రీమ్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు అప్ స్ట్రీమ్కి 2 minutes పడితే డౌన్ స్ట్రీమ్కి ఎంత పడుతుంది 1 minute పడుతుంది. ఏ బోట్ టేక్స్ హాఫ్ టైమ్ మూవింగ్ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్, ఓకే, దెన్ ద అప్ స్ట్రీమ్. రైట్, సో నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్టిల్ వాటర్ అండ్ ద రేట్ ఆఫ్ ద కరెంట్. సో స్టిల్ వాటర్ ఎలా తీసుకుంటాము మనము, స్టిల్ వాటర్ స్పీడు కరెంటు స్పీడు కదా, అంటే ప్రవాహ వేగము నిశ్చల స్థితిలో వేగము. ఇది ఎలా తీసుకుంటాము 2 + 1/2, 2 - 1/2. ఇదెంత 3:1. వాట్ ఈస్ ఆన్సర్ 3:1. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 15 kmph. The speed of the boat in still water is 15 kmph and the rate of the current is 3 kmph. The distance traveled downstream in 12 minutes అన్నాడు. ఇక్కడ చూడండి మా, the speed of the boat in still water is 15 kmph. The rate of the current, rate of the current ఎంత ఇచ్చాడు ఇక్కడ 3 kmph ఇచ్చాడు, ఇక్కడ కూడా 3 kmph. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes అన్నాడు. ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుంది 18 kmph. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 18 kmph. టైం ఇచ్చాడు, మనము డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 18. ఎన్ని మినిట్స్ ఇచ్చాడు 12 minutes ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇది కిలోమీటర్స్లో ఉంది, మినిట్స్లో ఉంది. దీన్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60 అంతేనా. సో 6 10s 6 3s అంటే డిస్టెన్స్ 3.6 kilometers. వాట్ ఈస్ ఆన్సర్ 3.6 kilometers. ఓకే, సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ 30 MCQs ప్రోగ్రామ్. ఎవరైనా ఇంకా జాయిన్ కాలేదనుకోండి 30 MCQs ప్రోగ్రాంలో జాయిన్ కండి. దిస్ ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ పర్ఫెక్షన్ ఇన్ ద మ్యాథ్స్. ఓకేనా, ఎవరు మ్యాథ్స్లో వీక్ ఉన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు చేసిన వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.